నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్ పై ఆదాని అవినీతి ప్రభావం ఎంతో పడింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్య రాయలసీమకు అన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజం మెగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకోండి యువతకు నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హితవు సిఎస్పి ఆవరణంలో పేలిన ఫైర్ ఎగ్జాస్టింగ్ సిలిండర్ ట్రైనీ వెల్డర్ కార్మికుడు జయంత్ మృతి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆదాని చేసిన అవినీతి ప్రభావం ఎంతో పడిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఖైరతాబాద్ చింతల్ బస్తీలో పలు మంచినీటి పైప్ లైన్లు డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నిరుపేదలను దోచి ధనికులకు కట్టబెట్టేటట్లు ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ చూడమ్మా అమ్మా ఇక్కడ చూడు రేపు సోమవారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మొన్న మీరు చూశారు కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే తెలంగాణకు మళ్ళీ ఒకసారి మొండి చేయి చూపించారు. నిన్న రైలు మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు 600 కోట్లు ఇచ్చామని, మరి లేకపోతే ఈరోజు కూడా ఏదో వచ్చి బీజేపీ ఆఫీసులో ప్రసంగం ఇస్తాడు. తెలంగాణలో కావాల్సినటువంటి రైల్వే కోచ్ గురించి ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు. మీరు విశాఖపట్నంకి ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అనేది మా క్వశ్చన్. ఇది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది తెలంగాణలో రైల్వే కోచ్ కావాలని, కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు. మరి ఏదో మెట్రో రైలుకు 600 కోట్లు ఇచ్చినామని చెప్పి అంటూ ఉన్నారు. మేము మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఏమైనా మీరు ఆ నిధులు ఇస్తే చాలు. మీరు సపరేట్గా మాకు ఏదైనా కేటాయించాల్సిన అవసరం లేదు. రేపు మీరు మా బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు గారి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి. అన్ని రాష్ట్రాల కంటే మా బడ్జెట్ ఎలా ఉంటుంది, ఇది ప్రజల పక్షాన ప్రజలకు పక్షపాతిగా ఉండేటువంటి బడ్జెట్ ఉంటుంది. ప్రజలకు కావాల్సినటువంటి బడ్జెట్ ఉంటుంది, ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి బడ్జెట్ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మొన్న పెట్టినటువంటి బడ్జెట్ చూసినట్టయితే తెలంగాణకు పూర్తిగా మొండి చేయి చూపించి, అంటే తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి ఇలాంటి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ మేము కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఏం లేదు. తెలంగాణకు కావాల్సినటువంటి వనరులు తెలంగాణలో ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ ద్వారా తప్పకుండా తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ వెళ్ళాలని తప్పకుండా ఆ సంకల్పం పూర్తి అవుతుంది. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజల్ని నమ్మినటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా రేపు ఈ బడ్జెట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇప్పటికైనా బీజేపీ నాయకులు అవాకులు చెవాకులు మానేసి కేంద్రం నుంచి మనకు మొండి చేయి ఎందుకు వచ్చిందో అడగాలి అని చెప్పి ఏదో మసిపూసి మారడకాయ చేసేటువంటి కార్యక్రమం చేశారు తప్ప, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి మరి ఎవరైతే ఇతను అదానీ గారు మొన్న చేసినటువంటి అవకతవకల వల్ల కేంద్ర రాష్ట్ర బడ్జెట్ మీద ఎంత ప్రభావం పడ్డది. ఈరోజు ఆయన ఉన్నటువంటి చూపించినట్టు అంటే అరిచేతిలో స్వర్గం చూపించారు మొన్నటి వరకు అదానీ గారు. అంటే ప్రపంచంలోని అపర కుబేరుడుగా తక్కువ సమయంలో ఆయన కుబేరుడుగా ఎదిగాడు. ఎదగడానికి కారణాలు ఎన్ని ఉన్నాయంటే ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి. అదే వేరే వాడైతే ఈరోజు జైల్లో ఉండేవాడు. కానీ అదానీ మాత్రం మంచిగా దర్జాగా తిరుగుతున్నాడు. ఏదో ఎఫ్ఓపి మేము రిటర్న్ తీసుకున్నామని చెప్పి అంటా ఉన్నాడు. కానీ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఎల్ఐసి సంస్థ ఎన్నో సంవత్సరాల నుండి ఎల్ఐసి ఎంతో మందిని కాపాడుకు వచ్చినటువంటి ఎల్ఐసి కూడా ఈరోజు డోల్డామ్లో పడేటువంటి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే బ్యాంక్ క్రప్ట్లకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఎల్ఐసి కూడా, ఈ బ్యాంకులు కూడా. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎవరైతే నిజంగా అవకతవకలు చేస్తున్నారో వాళ్ళే పడబడండి. పుట్టే తెలంగాణ ఉన్నటువంటి నాయకుల మీద పడినా పడకున్నా ఒకటే.
రాయలసీమకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టులో వాద్యం నడుస్తున్న అపరభద్ర ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం సరికాదని అన్నారు. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని వ్యాఖ్యానించారు. బడ్జెట్కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వివాదాస్పదమైనటువంటి భద్రా ప్రాజెక్టుకి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇవాళ 5,300 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం. దీన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా దీని మీద వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాయలసీమకి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ఎడారి కాబోతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా బాగుందనేసి బడ్జెట్ని స్వాగతిస్తామనేసి ముఖ్యంగా ఇవాళ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడికేమో ఇవాళ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతుల్లో ఇవాళ రాయలసీమకు మేము అన్నీ కూడా ముందుకు తీసుకుపోతామని ఇవాళ విద్వేషాలు రెచ్చగొడుతుంటే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తూ భద్రా ప్రాజెక్ట్ నిధులు కేటాయిస్తే మీరు ఏ రకంగా స్వాగతిస్తారనేసి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మరోపక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోరు మెదపాలి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రాయలసీమ కడపకు కూడా ఈ నీళ్లు వస్తాయి. ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు ఏం మాట్లాడుతున్నారని ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరందరూ కూడా మౌనం వహిస్తూ ఉన్నారు. ఇవాళ మీకున్నటువంటి కేసులు, మీకున్నటువంటి సిబిఐ కేసులు ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఈ రాయలసీమ ప్రాంత ప్రజల్ని ఇవాళ మీరంతా దుర్భిక్షములు ఎట్టిపోతూ ఉన్నారు. అందుకోసం ఇవాళ మీరందరూ కూడా రావాలి, కలిసి రావాలి, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి. వివాదాస్పదమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకి ఏ రకంగా నిధులు కేటాయిస్తానని కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ మనందరం కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా నకరికల్లులో ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న స్థానిక హైస్కూల్లో నిర్వహించే జాబ్ మేళాలో 80కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. నియోజకవర్గ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీజీ వరకు బీటెక్, ఎంటెక్ అనేక నర్సింగ్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు సరైనటువంటి దశ లేక, సరైనటువంటి గైడెన్స్ లేక, గ్రామాలలో ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఉపశమనం కల్పించాలి, వాళ్ళకు చేయూతనివ్వాలి, వాళ్ళకు మార్గనిర్దేశకం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న 80 కంపెనీలతో పాటుగా ఇంకా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ఫార్మా కంపెనీస్ కానీ, మన నియోజకవర్గంలో ఉండి సర్వీస్ అందిస్తున్నటువంటి మిగతా ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు కూడా మేము మా కంపెనీలలో 5-10 మందిని మేము కూడా రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది.
అంటే ఇంకా అదనంగా ఇంకొక 5-6 కంపెనీలు కూడా దీనికి అదనంగా యాడ్ అవుతాయి. మేము నిరుద్యోగ యువకులందరికీ ఉపాధి లేకుండా చదువులు అయిపోయి ఖాళీగా ఉంటున్నటువంటి వాళ్ళకు వివిధ వృత్తులలో వాళ్ళకు నైపుణ్యం ఉండి, ఒకరికి డ్రైవింగ్ వస్తుంది, ఒకరు మంచి కంప్యూటర్ ఆపరేటర్గా ఉంటారు, ఇంకొకరు ఇంకొక పనిలో, ఏ పనిలో ప్రావీణ్యం ఉన్నా వారికి ఇక్కడ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. మేము ఈ కంపెనీలతో చాలా స్పష్టంగా మాట్లాడినాం. వచ్చి జాబ్ మేళ పెట్టి వెళ్ళటమే కాకుండా మినిమం టెక్నికల్ సైడు ఉన్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 3 OCP 1 CSP ఆవరణలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా జయంత్ అనే ట్రైనీ వెల్డర్ కార్మికుడు మృతి చెందాడు. ఉదయం షిఫ్టులో CSP పని స్థలంలో ఫైర్ ఎగ్జాస్టింగ్ సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పని స్థలంలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే కార్మికుడు మృతి చెందాడని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి జయంత్ కుమార్ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ 35 సంవత్సరాలు కలిగిన జూనియర్ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం ఇది సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. రక్షణ చర్యలను విస్మరిస్తున్న సింగరేణి అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ BMS పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వయం ప్రతిపత్తికి కల్పించాలని చెప్పేసి సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలలో కూడా దానికి సంబంధించిన అంశం కూడా లేవనెత్తడం. మినిట్స్ ఆఫ్ రికార్డింగ్ రాసుకుంటాను కానీ అమలు చేయడంలో వైఫల్యం చెందుతాను సింగరేణి యాజమాన్యం. 2022 సంవత్సరానికి పార్లమెంటులో కూడా ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు అత్యధికంగా ప్రమాదాలు జరిగింది సింగరేణి కాలేజ్ దేశం మొత్తంలో అని చెప్పేసి కూడా నిర్ధారణ చేయడం కూడా జరిగింది. ఈ రక్షణ చర్యలు విస్మరిస్తే కఠిన చర్యలు ఉంటే తప్ప వీళ్ళు మారరు సింగరేణి అధికారులు అని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే దీనిపైన పూర్తి DGMS ద్వారా విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ BMS పరంగా డిమాండ్ చేస్తాం. సేఫ్టీ పట్ల అశ్రద్ధ వహించడం మూలాన సరి అయిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం మూలాన ఇవాళ నిన్న నైట్ షిఫ్ట్లో 3 గంటలకు పల్లెని ప్రకాశ్రావు అనే ఒక VP ఆపరేటర్ చనిపోవడం జరిగింది. ఒత్తిడి పెంచడం మూలాన ఉత్పత్తిపై దృష్టి పెట్టి కార్మికులపై ఒత్తిడి పెంచడం మూలాన ఇవాళ ఒక VP ఆపరేటర్ కార్మికుడు నైట్ షిఫ్ట్లో చనిపోయాడు. అంతేకాకుండా ఇవాళ ఫస్ట్ షిఫ్ట్లో ఏదైతే పత్తిని జయంత్ కుమార్ ట్రైనీ వెల్డర్ మరి ఎసిటిలీ అనే ఒక సిలిండర్ అది పేలడం మూలాన చనిపోవడం జరిగింది. మరి ఏదైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో ఆ సేఫ్టీ డిపార్ట్మెంటు సంబంధించిన రక్షణ చర్య లేకపోవడం, ఫైర్ ఎక్స్చేంజెస్ లేకపోవడం, అక్కడ ఒక జోన్గా ఏర్పరిచి ఆ కార్మికులు సరైన రక్షణ సేఫ్టీ రక్షణ కల్పించుకోకపోవడం మూలాన ఇవాళ ఒక 36 సంవత్సరాల యంగ్ కార్మికుడు చనిపోవడం జరిగింది. ఇది చాలా విచారకరం. INTC పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే యాజమాన్యం చెప్తుందో SOP అని హెల్మెట్ పెట్టాలని జాకెట్లు పెట్టాలని ఒత్తిడి చేస్తాను తప్ప మీద ఆ జరిగిన ఏదైతే యాక్సిడెంట్ అయినప్పుడే ఈ మైనింగ్ వాళ్ళు కూడా
మైనింగ్ ఇన్స్పెక్టర్లు హడావుడి చేస్తాను కానీ దానికి సరైన భద్రత కల్పిస్తలేరని మేము ఖండిస్తూ ఉన్నాం ఐఎన్టీసీ పక్షాన. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే ఎస్ఓపి అని రక్షణ చర్యలని వాటిగా మీది తూతూ మంత్రంగా కాదు, ప్రాంప్ట్గా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన పరికరాలు పెట్టాలి. ఇవాళ రోజు ఒక కార్మికుడు చనిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు చాలామంది ఈ సంవత్సరమే ఉత్పత్తి బాగా పెంచడం కానీ రక్షణ చర్యలు సరిగా పాటిస్తలేరని ఐఎన్టీసీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఆ కార్మిక కుటుంబాలందరికీ మేము ఐఎన్టీసీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలుపుతా ఉన్నాం. తిరుపతి జిల్లా తిరుపతిలో శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, తక్షణ అత్యవసరాల నిమిత్తము హీరో ఆటోమొబైల్ సంస్థ 120 పెట్రోలింగ్ వాహనాలను పోలీస్ శాఖకు అందజేసింది. హీరో ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రవర్తి అందజేసిన ఈ వాహనాలను జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. अस्मद्गोत्रोद्भवस्यां यजमानस्यां वेंकटरमणारेड्डिनामधेयस्यां धनपत्नीकान्तायां कलिधामणिनामने सुपुत्रस्य सह गुरुधानां श्रीमान् गोत्रोद्भवानां गोत्रोद्भवस्य यजमानस्याः गोत्रः पण्डित मम सह कुटुम्बानां क्षेम स्थैर्य अभय यजमानस्याः देव्यन्नमः यजमानस्याः वरविनायकस्वायुः ओम नैवेद्यार्थं नारीर्घ्यमः नैवेद्यं निवेदयामि यजमानस्याः देव्यं नमः यजमानस्याः स्वः नैवेद्यार्थं हिरण्यमात्रं महो पूर्णं ददाति मारुतियोसानि कयुक्ते सोददाति नीराश्रमे शुद्धासमन्यं समर्पयामि नमस्करोमि जय नमः पार्वतीपतये हर हर महादेव हर रमा बहुपुत्रलाभं ध्रुवमिति ध्रुवम् ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षा सहस्रपात् स्वभूमिं विश्वतो भूत्वा अभ्यतिष्ठदशाङ्गुलं पुरुत्वस्तेसानः यदन्नीनातिरोहति एतावानस्य महिमाम् अतोऽध्यायागस्य पूर्वविश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो सिंहाभवत् तस्मात् దీనికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి ఇవాళ మా హీరో మోటార్ కాప్ వారు తిరుపతికి 120 వాహనాలని మన తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరుగుతుంది. దీనికి మన తిరుపతి ఎస్పీ గారు కూడా ఎంతగానో మనకు సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా. ఈ తిరుపతి జిల్లా అనేది కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా. అదేవిధంగా తిరుపతి పట్టణం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో మన తిరుపతి పట్టణం కూడా ఉంది. అదే కాకుండా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత భక్తుల యొక్క జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్ల రామయ్య అన్నారు. బాపట్ల 11వ వార్డు శ్రీనివాస్ నగర్లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. మంచి వాతావరణం కోసం స్కూళ్లు, వీధి బజార్లలో మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది, నాయకులు కాగిత రవి, చల్లా కొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల పట్టణం శ్రీనివాస్ నగర్లో ఉన్న 11వ వార్డులో శ్రీనివాస్ నగర్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో ఈ రోజున ఈ యొక్క మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ ఈ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా నేను మొక్కలు నాటాలనే ఆలోచనని ఉన్న ప్రిన్సిపల్ మేడం గారితో పెద్దలతో కలిసి ఈ చిన్నపిల్లలతో ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా జగనన్న ప్రభుత్వం నుంచి కూడా జగనన్న ప్రతి హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ని ఎంతో డెవలప్ చేసి ఈ రోజున ఇక్కడున్న హై స్కూల్లో చూస్తుంటే ఎంతో ఆనందపడుతున్న పరిస్థితి మాకున్నది. గతంలో మేము కూడా విద్యార్థులుగా ఇక్కడ చదువుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్ని ఈ రోజున ఈ చిన్నపిల్లలందరూ చూస్తున్నారు. మాకు అన్ని విధాలుగా ఇక్కడ మంచి ఫుడ్డు, ఇక్కడ మంచినీళ్ళు,
బాత్రూమ్స్ ఇలాంటి ఎంతో వసతి బాగా జగన్ మామయ్య ఈరోజు కల్పించాయని చెప్పి పిల్లలందరూ కూడా సంతోషంగా చూస్తున్నాడు. ఈ విషయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో కూడా జగనన్న ప్రభుత్వం ఉన్నది. జగనన్న ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ హై స్కూల్లో ఎంతో ఇంగ్లీష్ మీడియం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా వసతులు చక్కగా చదువుతున్నాయని చెప్పి కూడా ప్రతి తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటాం కూడా చదువుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మొక్కల కార్యక్రమం కూడా వచ్చే ఎండాకాలము ఈ యొక్క మొక్కల అవగాహన కూడా పిల్లలకు తెలియజేయాలి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా హై స్కూల్ కావచ్చు, మన వీధి ప్రాంతాల్లో కూడా మొక్కలను నాటే ఆలోచన ప్రతి వ్యక్తులు కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే మన కరోనా పరిస్థితులను కూడా మనం చూస్తున్నాము. ఇవన్నిట్లు కూడా మనం నిలబడ ఉండాలంటే మొక్కలు కూడా మనం నాటి దాని నుంచి వచ్చే మంచి ఆరోగ్యం మంచి శ్వాసను కూడా మనం తీర్చుకుంటే ఎంత ఈ యొక్క వాతావరణం ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ మొక్కల ద్వారా కూడా మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడున్న చిన్నపిల్లలందరూ కూడా మొక్కలు అందజేసి 20 మొక్కలు నాటినందుకు కూడా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ జగనన్న ప్రభుత్వం నుంచి కూడా ఈ చిన్నపిల్లలు కూడా అన్ని విధాలుగా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లాలో ఆర్ఎంపీ నిర్వాకం వల్ల 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నెకు చెందిన నరేంద్రబాబు చిన్న కుమారుడికి దగ్గు జలుబు ఉండడంతో అర్ధరాత్రి గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు శేషాచారి దగ్గరికి తీసుకువెళ్లాడు. ఇదే సమయంలో పెద్ద కుమారుడు నిశాంత్కు అనారోగ్యంగా ఉండడంతో వైద్యుడికి చూపించాడు. ఈ నేపథ్యంలో ఆర్ఎంపీ వైద్యుడు ఇంజెక్షన్ వేయకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆర్ఎంపీని ప్రశ్నించగా ఫిట్స్ వచ్చాయని మరో ఇంజెక్షన్ వేయాలని అన్నాడు. ఈ నేపథ్యంలో మరో ఇంజెక్షన్ వేయగా బాలుడు పూర్తిగా స్పృహ లేకుండా పడిపోవడంతో హూటాహూటిన పట్టణంలోని మరో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడని అక్కడి వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎంపీ వైద్యుడి ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరేంద్రబాబు, మాది అమ్మల్దిన్న గ్రామం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా. మేము నైటు మా చిన్నబాబుకు బాగాలేకుంటే ఆర్ఎంపీ డాక్టర్ శేషాచారి దగ్గరికి వెళ్ళాము. మా పెద్దబాబును కానీ తోలుకెళ్ళాము. వైద్య నిమిత్తం వెళ్ళాము అక్కడికైతే. కానీ చిన్నబాబుకు గ్యాస్ పెట్టించడానికి వెళ్ళాం. దగ్గు పడిసం పట్టింటే గ్యాస్ పెట్టించడానికి వెళ్ళాం. చిన్నబాబుకు పెద్దబాబుకు కూడా దగ్గు రావడం వల్ల ఈ బాబుకు కానీ ఇంకా కొద్దిగా ప్రాబ్లం ఉంది అన్నాడు. సరే సార్ చూడండి, పెద్ద బాబు కదా ఏమన్నా చూడండి సార్ అన్నాము. ఇంజక్షన్ వేశాడు. ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత బాబు స్పృహ కోల్పోయాడు. అసలు ఏం మాట్లాడలేదు, ఊరు నిలుక్కుపోయాడు. ఆయన సార్ ఏం సార్ ఇలా అవుతుందంటే ఫీడ్స్ వచ్చాయన్నాడు. ఫీడ్స్ నాకు 4 ఏళ్ళు బాబుకి, 4 ఏళ్ళు అన్నాను. ఎప్పుడు నా బాబుకి ఎప్పుడు ఫీడ్స్ రాలేదు. కానీ ఆ రోజు ఫీడ్స్ వచ్చాయని మళ్ళీ ఇంజక్షన్ వేసాడు ఆయన. మళ్ళీ తీవ్రంగా చాలా ఇది అయిపోయింది ఆ మనిషికి, నా బాబుకు. ఆ సమయంలోనే కనపరాకుండా వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా ఆ చుగ్గిగా లేదు. ఆయన నాకు ఈ ప్రాబ్లం జరిగింది. నా బాబు చనిపోయినాడు. చిన్న బాబు కోసం పోతే పెద్ద బాబు చనిపోయినాడు. బాపట్ల జిల్లా రేపల్లెలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని, శుభ్రమైన నీరు సక్రమంగా రోజు కనీసం 45 నిమిషాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పురపాలక సంఘం కార్యాలయం మేనేజర్ బివి శేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రేపల్లె పట్టణ అధ్యక్షుడు అన్నం సాయి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బేతపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2 పూట్ల నీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం 1 పూటే జరుగుతుంది. అది కూడా కనీసం అరగంట కూడా నీటి సరఫరా జరగట్లేదు. అలాంటప్పుడు ప్రజలు ఎలా ముఖ్యమైన నీటిని అతి తక్కువ పట్టుకుని వాళ్ళు ఎలా జీవనం సాగిస్తారు? నేనేం డబ్బులు అడగట్లేదు ప్రజలకు ఉచితంగా ఏమని. కనీసం అవసరమైన నీటిని కూడా సరిగ్గా సరఫరా చేయలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వమో ప్రజలు ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు కనీసం 45 నిమిషాలైనా నీటి సరఫరా చేయాలి. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం కింద నిధులు కేటాయిస్తే
రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో 20% వాటా భరించాల్సి ఉంటుంది. ఆ 20% వాటాని వారు భరించకుండా ఆ నిధులను అనుత్పాదక రంగాలకు మళ్లించి ప్రజలకు కనీస అవసరమైన నీటి సరఫరాను కూడా చేయడం చేత కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రేడియాలజీలో అత్యాధునిక వైద్య పరికరాలతో అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందించేందుకు హైదరాబాద్ కుకట్పల్లిలో అమర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండి కిషోర్ బీరెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలతో 250 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని అన్నారు. 10 పడకల డయాలసిస్ సదుపాయంతో పాటు 2 ఐసోలేషన్ పడకలు కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. Morning everyone, and thank you for coming down. And ee roju World Cancer Day sandarbhanga Harish Rao garu alane Krishna Rao garu Naveen Rao garu and Sirisha madam vachesi Amor super specialty multi super specialty hospital mariyu cancer center ni mana ఆరంభించడం జరిగింది. And ఈ అమోర్ హాస్పిటల్ అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ స్ట్రాటజికల్ లొకేషన్ అంటే కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది, విచ్ ఇస్ 250 బెడెడ్ హాస్పిటల్. అండ్ 250 బెడెడ్ హాస్పిటల్ విత్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్. అంటే ఈ ఎక్విప్మెంట్ అండ్ ఏదైతే మన యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో హూ ఆర్ ద పిల్లర్స్ అండ్ ఫుడ్ సోల్జర్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ ద నర్సింగ్ కేర్ ఈజ్ వెరీ అప్ టు ద మార్క్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ లైక్ కంప్యూటర్ నావిగేషన్ అండ్ ట్యూమర్ ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్తోని మోస్ట్ డిఫికల్ట్ కేసెస్ సర్జరీస్ కూడా జరగడం అవుతుంది. అలాగే మనకున్న క్యాన్సర్ సెంటర్ ఏదైతే ఉందో దానికి లినాక్ మిషన్ అంటే ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్ మన రేడియోథెరపీ మిషన్ అనేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ విత్ రోబోటిక్ ఆర్మ్. అండ్ ఈ మిషన్తోని మనము ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఎట్ ఏ అఫోర్డబుల్ ప్రైస్. సో బేసిక్ అమోర్ ఈజ్ నోన్ ఆర్ అమోర్ ఈజ్ స్థాపించింది ఎందుకంటే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఎట్ ఏ అఫోర్డబుల్ ప్రైస్ ట్యాగ్ కొరకు మనం స్థాపించడం జరిగింది. ఇక్కడ మనకి డెడికేటెడ్ బర్న్స్ వార్డ్ కూడా ఉన్నది. ఈ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బర్న్స్ పాపులేషన్ ఏదో డొమెస్టిక్ పాపులేషన్ అయినా కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కొరకైనా కానీ మా ప్రాక్టీస్లో చూసింది ఏంటంటే బర్న్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో దాని కొరకు మనం బర్న్స్ వార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ డెడికేటెడ్ మన గైనిక్ వింగ్ కూడా ఉంది, లేబర్ సూట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ ఐవ్ టోల్డ్ యూ ఇక్కడ ఉన్న థియేటర్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఇట్స్ కంప్లీట్లీ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలము సిరిచెల్మ గ్రామంలో రేగుంట నారాయణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎల్లమ్మగూడ వాగు వద్ద మృతదేహం పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్పై ఆదాని అవినీతి ప్రభావం ఎంతో పడింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్య. రాయలసీమకు అన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్. ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజం. మెగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకోండి. యువతకు నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హితవు. సిఎస్పి ఆవరణంలో పేలిన ఫైర్ ఎగ్జాస్టింగ్ సిలిండర్. ట్రైనీ వెల్డర్ కార్మికుడు జయంత్ మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.